హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ పులుసు చేయబోతున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఐటెం ఏమేమి కావాలో చూపిస్తాను రండి. కాకరకాయ, ఆనియన్స్, మిర్చి, టమాటా, చింతపండు పులుసు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, సాల్ట్, ఎండుమిర్చి. ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ కాకరకాయ కూర వేస్తూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పైన గంటగా కొట్టండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూర. బాయ్. స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆవాలు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయండి. కరివేపాకు వేయండి. కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిగా సాల్ట్, ఒకటి ఎండుమిర్చి వేసుకోండి. ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. చిన్న మంట పెట్టి వేపుకోవాలి. ఇవన్నీ కొద్దిగా అల్లం వేసుకోండి. బాగా కలుపుకోండి. కాకరకాయలు వేసుకోండి. బాగా కలుపుకోండి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి కాకరకాయ. సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకోవాలి. 20 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకోండి. కాకరకాయ మెత్తగా ఉడికిందో ఏదో చూసుకుందాం. ఇంకొద్దిగా ఉడకాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇంకొద్దిగా ఉడకనిద్దాం. మూత పెట్టేసి ఇప్పుడు బాగా మగ్గింది కాకరకాయ. టమాటా వేసుకుందాం. ఒక 2 టమాటాలు వేసుకోవాలి. కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు బాగా మగ్గింది. తగినంత కారం వేసుకుందాం. కారం వేసుకోవాలి. కారము ఎంత కావాలంటే అంత వేసుకోండి. మీరు తినేటంతా మీరు వేసుకోండి. మా వాళ్ళు కొద్దిగా ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోండి. జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కలుపుకోండి.
ఇది 1 నిమిషం పాటు ఉంచి పులుసు వేసుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాము. పులుసు పోసుకుంటే ఫస్టే కాకరకాయ మెత్తగా ఉడకదు. కొన్ని వాటర్ వేసేసుకుందాం, మెత్తగా ఉడకనిద్దాం. బాగా ఉడికిన తర్వాత పులుసు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికింది. చింతపండు పులుసు మీరు పులుసు తినేటంతా వేసుకోండి, కావాల్సినంత వేసుకోండి. పులుసు వేసుకోవాలి. కలుపుకొని బాగా ఇప్పుడు 10 నిమిషాలు ఉంచుతాం. స్టార్టింగ్లో బెల్లం చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్, కొద్దిగా బెల్లం వేసుకో. ఒక నిమిషం పాటు ఉంచండి. బెల్లం వేస్తే చేదు అనేది ఉండదు, అసలు చేదే అవ్వదు. కూర అయిపోయింది కంప్లీట్. కొత్తిమీర వేసి హలో ఫ్రెండ్స్, కాకరకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం. సూపర్, బాగుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి.